కి పనికి వెళ్తే ఇంట్లో ఉన్నటువంటి ఒక మైనర్ బాలికని, అది కూడా పెంట్ హౌస్లో అంత పైకి ఎవడు రాడు అనే ధైర్యమా బహుశా ఆ వెధవలకి? ఎందుకింత ధైర్యం, ఎందుకింత కిరాతకానికి ఒడిగట్టారు? ఒక 12 ఏళ్ల బాలికరా బాబు, అసలు ఎంత దారుణమైన హత్య అంటే, అమ్మాయిని చూస్తుంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ అమ్మాయి 12 ఏళ్ళు, మరికొద్ది రోజులైతే చేతికి వచ్చే అమ్మాయి, ఒక టీనేజరు అమ్మాయిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తల్లిదండ్రులు అయితే తల్లడిల్లిపోతున్నారు ఈ హత్యకు సంబంధించి. ఎస్, మీరేమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. పాపని ఎలా చంపాడో అలానే వాడిని కూడా చంపాలంటూ పావని కామెంట్ చేస్తుంది. ఎస్, ఈ దారుణ హత్యకు సంబంధించి, చాలా కిరాతకమైన హత్యకు సంబంధించి స్థానికులు కూడా నివ్వెరపోతున్న సందర్భం మనకు కనబడతా ఉంది. పోలీసులు ప్రస్తుతం లోతైన దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి క్లూస్ టీమ్ కూడా రంగంలో దిగిన. క్లూస్ టీమ్స్, ఫింగర్ ప్రింట్స్, అలాగే ఫుట్ ప్రింట్స్ అవన్నీ కూడా అక్కడ ఆధారాలను సేకరించారు. ఇప్పటిదాకా బిగ్ టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా మనం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అలాగే క్లూస్ డాగ్ స్క్వాడ్ కూడా ఆ ప్రాంతం అంతా కూడా పోలీస్ జాగ్రత్తలు తిప్పి నిందితుడు ఎటువైపు వెళ్ళాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాయి కుమార్, ఎన్కౌంటర్ చేయాలి, ఎవరు చేసినా అంటూ సాయి కుమార్ కామెంట్ చేస్తున్నారు. డార్లింగ్ చిన్న, పోలీస్ వాంట్ టేక్ సీరియస్లీ యాక్షన్ సో యాజ్ సూన్ యాజ్ అంటూ డార్లింగ్ చిన్న కామెంట్ చేస్తున్నారు. అలాగే కరుణాకర్ పటేల్, వాడిని ఎన్కౌంటర్ చేయాలి, మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడాలి అంటూ కరుణాకర్ పటేల్ కామెంట్ చేస్తున్నారు. లక్ష్మణ్ బుక్యా, ప్లీజ్ అరెస్ట్ ఇమీడియట్లీ అంటూ లక్ష్మణ్ బుక్యా కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ నిందితుని శిక్షించాలంటూ భారీగా రియాక్షన్స్ వస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఒక్కసారిగా ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలంటూ చాలా మంది కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్లీజ్ అరెస్ట్ ఇమీడియట్లీ లక్ష్మణ్ బుక్యా కామెంట్ చేస్తున్నారు. వాడిని చంపాలి అంటూ లక్ష్మణ్ బుక్యా కామెంట్ చేస్తున్నారు. ఒకసారి ఆ తల్లిదండ్రులు చూడండి ఎలా తల్లడిల్లిపోతున్నారో. తల్లిదండ్రులు, ఆమె తల్లి మాట్లాడింది, ఒకసారి తల్లి మాట్లాడిన విజువల్స్ ఒకసారి చూద్దాం. చేరుకొని ఇంటి దగ్గర ఏం జరిగిందమ్మా, మీకు ఎప్పుడు తెలిసింది అసలు? ఏం చేస్తారు సార్? మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి. మాట్లాడితే ఏం చేస్తారు చెప్తాను. నేను మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి. మీకు రేటింగ్స్ రావాలా? నా పిల్లకి ఏమన్నా న్యాయం చేస్తారా చెప్పండి. న్యాయం చేస్తారా? న్యాయం చేస్తారు. నాకేం తెలుసు సార్, నేను డ్యూటీకి వెళ్తా, మార్నింగ్ వెళ్తా సార్. ఒక్క నిమిషం సార్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంచిన, ఒకటి చిన్నప్పటి నుంచి ఉండారని నమ్మకంతోనే పోతాంగా. ఎవరమైనా 4 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడు ఉంటారు, ఒక్కరొక్కరు కూడా సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు ఒకరు లేకపోతే ఒక్కరు కూడా ఉంటారు. కాకపోతే మేము వెళ్ళినాము 9 o'clock వెళ్ళినాం, పోనీ డే అంతా అంటే ఏమో అనుకోవచ్చు. మళ్ళీ మేము ఇంకా ఎప్పుడు నైట్కి వచ్చేవాళ్ళం, కానీ ఈసారి బాక్స్ మర్చిపోయిందని 12:30కి వచ్చింది మా ఆయన. అలా జరిగింది. మార్నింగ్ పుట్టనేగా, పొద్దున పాప స్నానం చేసుకొని బాక్స్ ఇచ్చేస్తుంది మమ్మీ అని చెప్పిన ఆమె 12:30కి అలా జరిగిందంటే దేనికోసం జరిగిందని నేను ఎలా చెప్పాలి చెప్పండి. సార్ స్నానం చేసుకుంది సార్, ఆమె స్నానం చేసుకుంటే చిడుతాలే, నువ్వు స్నానం చేసావు, వెనకాల కూడా నడవదు, ఎందుకు అట్లా స్నానం చేసావు, కర్రగా అవుతావే, మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలి అని స్నానం చేసుకుంటే మళ్ళీ పోయింది బాత్రూంలోకి. దాని తర్వాత నేను చెప్పేసి వెళ్ళిపోయినా. మళ్ళీ ఈ బిల్డింగ్ లో చుట్టుపక్కల అన్నిట్లో ఎంక్వైరీ చేయండి, అనుమానం అంటే నేను ఉంటాను. మీరు వెళ్ళే టైంలో కానీ చుట్టుపక్కల 2-3 రోజులలో కానీ మీకు ఎక్కడ కూడా అనుమానాస్పదంగా ఎవరు కనిపించిన దాఖలాలు లేవా? అదే సార్, నేను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock వస్తాను. వాళ్ళ డాడీ 11కి వస్తాడు. రైట్, సహస్ర దారుణ హత్యకు సంబంధించి చాలా మంది స్పందిస్తున్నారు. ఎస్, ఒక్కసారి కామెంట్ బాక్స్కి వెళ్తాను. సాయి ప్రాపర్టీస్, ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే వాడిని పట్టుకొని వాడి అంగం నడి రోడ్లో షూట్ చేయాలంటూ అత్యంత కిరాతకంగా పెట్టాడు. ఈ కామెంట్ కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు జనాలు, కూడా అంత కసిగా రియాక్ట్ అవుతున్నారు. ఒక్కసారి వాణి తాడికొండ, వీళ్ళకి కోర్టు జైలు కాదు, ఎన్కౌంటర్ బెస్ట్. వాణి తాడికొండ అంటున్నారు. ఇక వెన్నీ వరల్డ్ ఎన్కౌంటర్ చేయాలంటున్నాడు. ఇక నాగదుర్గ, తెలిసిన వాళ్ళే చేసి ఉంటారంటూ నాగదుర్గ కామెంట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ప్రస్తుతం అదే కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మిడిల్ క్లాస్ ట్రేడర్, ఐ బిలీవ్ ఇన్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్, తప్పకుండా పట్టుకుంటారంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రీతి,
కెన్ యూ టెల్ వాట్ హ్యాపెన్? ఎస్ ప్రీతి, ఈ తల్లిదండ్రులు లేనప్పుడు ఆ 12 ఏళ్ల సహస్రను అత్యంత కిరాతకంగా పొడి చంపారు. ఆ దృశ్యాలు మీకు చూపించలేకపోతున్నాం కొన్ని నిబంధనల వల్ల. అమ్మాయిని చాలా దారుణంగా హత్య చేశారు. బహుశా ఆ నిందితుని సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. లైంగిక దాడి చేయడంతో ప్రతిఘటించిన అమ్మాయిని పొడి చంపినట్టుగా తెలుస్తోంది. ప్రీతి, థ్యాంక్ యూ ఫర్ యువర్ రియాక్షన్. ఇక బిగ్ బుల్ తెలిసిన వాళ్ళు అయి ఉంటారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక టెక్కీ పాప సార్ హ్యావ్ టు డెత్ పనిష్మెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే అనిల్ బంగారం వాడిని చంపాలి, అసలు ఎలా చంపడం ఏంటి, వాడిని చంపేయాలి అంటూ, ఇలా చంపడం ఏంటి, వాడిని చంపేయాలంటూ అనిల్ బంగారం కామెంట్ చేస్తున్నారు. ఇక సతీష్ కుమార్ పాప అభయశుభం తెలియని పాప ఏం చేసింది, ఆ నిందితుల్ని ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో వానికి తెలియజేయాలి, వాణ్ణి శిక్షించాలంటూ సతీష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. అలాగే శ్రీలక్ష్మి వెల్లూరు కలియుగం అంతమైతే బాగుండుచి, ఇలాంటి దారుణాలు చూడలేకపోతున్నామంటూ శ్రీలక్ష్మి కామెంట్ చేస్తున్నారు. అలాగే వాణ్ణి ఎన్కౌంటర్ చేయకపోతే మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, మేము ఏం చేయాలో కూడా అది చేస్తామంటూ డార్లింగ్ చిన్న కామెంట్ చేస్తున్నారు. అంత కసిగా జనాలు రియాక్ట్ అవుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. చాలా దారుణంగా ఆ పాపని హత్య చేశారు. అది నిజంగా ఆ దృశ్యాలు మేము మీకు చూపించలేకపోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఆ పాపని కడుపు మీద, ఛాతి మీద, పొట్ట మీద ఎక్కడ పడితే అక్కడ పొడిచి చంపారు చాలా దారుణంగా. ఇక బలుసుపాటి సాయినాథ్ చేస్తున్నారు కామెంట్, అసలు చిన్న అమ్మాయిని చంపటం ఏంటి, హైదరాబాద్లో క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది, పోలీస్ అండ్ తెలంగాణ స్టేట్ సీరియస్గా తీసుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. ఇక ఫ్యూరియస్ ఎన్కౌంటర్ చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు. సాయి కుమార్ వాళ్ళ మదర్ మీద ఎందుకో అనుమానంగా అనిపిస్తున్నట్టు సాయి కుమార్ కామెంట్ చేస్తున్నారు. బట్ ఇది సరైంది కాదనుకోవాలి మనం, ఎందుకంటే దట్స్ క్వైట్ రాంగ్ అండి. ఎందుకంటే మదర్ అక్కడ ఆఫీస్లో ఉంది, ఇలాంటి అనుమానాలు ఇట్లాంటి మనం మాట్లాడకూడదు, రైట్. ఇక అలాగే కల్పన తిలక్ మరీ దారుణం, ఇంత కోపం ఫాస్ట్ పాప పైన అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే నరేందర్ రెడ్డి వాడిని పక్కా చంపాలి సార్ ప్లీజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే మ్యాక్ ఈ బాలిక కేసు ఇప్పటికీ ఎప్పుడు పట్టాలి అంటూ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక వాడిని షూట్ చేయాలంటూ అవధాని కామెంట్ చేస్తున్నారు. అలాగే కేసులు ఏమొద్దు, షూట్ చేయాలంటున్నారు డైరెక్ట్. ప్రీతి థ్యాంక్స్ అంటున్నారు, రైట్. ఇక కల్పనా తిలక్ పాపం ఆ తల్లి బాధ అంటూ పాపం కామెంట్ చేస్తున్నారు. ప్రీతి థ్యాంక్స్ అంటూ కామెంట్ చేస్తారు. థ్యాంక్ యూ ప్రీతి. అలాగే ఎన్కౌంటర్ చేయాలి అంటూ సందీప్ మాదాపూర్ నుంచి కామెంట్ చేస్తున్నారు. ప్రతిఘటించిన సమయంలో అలాంటి సౌండ్స్ కావచ్చు ఎలాంటివి వినిపించలేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఘటన జరిగిన సమయంలో స్థానికులకు కూడా వినిపించని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సీసీటీవీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా ఆ క్లూస్ టీం కూడా చేరుకొని క్లూస్ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఏమన్నా ప్రీ ప్లాన్డ్గా చేశారా లేదా ఇంకేదైనా ఆ సిచ్యువేషన్లో ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి వివరాల ప్రకారం అంటే పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరూ లేని సమయం చూసుకొని ప్రీ ప్లాన్డ్గా ఇంతటి దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా ప్రజెంట్ అనుమానాస్పద స్థితిలో అయితే ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా లైంగిక దాడికి పాల్పడ్డ తర్వాత తను ప్రతిఘటించడంతో ఇంతటి దారుణానికి పాల్పడ్డట్టుగా కత్తితో పొడిచినట్టుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మొత్తానికైతే పోస్ట్ మార్టం చేస్తే తప్ప మనకి పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం లేదు. కాబట్టి పోలీసులు తెలుపుతున్న వివరాలు కూడా అవే. పోస్ట్ మార్టం చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పెంట్ హౌస్లోని తన ఇంటి దగ్గర అయితే అంటే బాలికకు సంబంధించిన ఇంట్లో అయితే క్లూస్ టీమ్ క్లూస్ సేకరిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అంతకులకు సంబంధించిన రక్తపు మరకలకు సంబంధించి ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మాత్రం తన ఇంటి దగ్గర అయితే తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులతో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, మొత్తం మీద సహస్ర హత్యతో ఒక్కసారిగా నెటిజన్లు బగ్గుమంటున్నారు, కామెంట్లు చేస్తున్నారు. మీకు ఆ ఛానల్ మీకు ఆ కామెంట్లు నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సందీప్ మాదాపూర్ నుంచి తెలంగాణ హైదరాబాద్లో ఇలాంటివి పెరుగుతున్నాయి అని అంటున్నారు, పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. అలాగే మాధవి ముప్పిడి ఇమీడియట్లీ టేక్ యాక్షన్ ప్లీజ్ అంటున్నారు. కుమారి గౌడ ఉరితీయాలి వాడిని అంటున్నారు. బిగ్ బుల్ పాప వాళ్ళ ఫాదర్ ఈరోజు ఎందుకు లేడు అంటున్నారు. సరే క్లారిటీ లేదు. సో లక్ష్మీ లాక్స్ ఇలాంటి వాళ్ళని ఉరితీయాలంటున్నారు. కూకట్పల్లిలో లా అండ్ ఆర్డర్ ట్రాక్లో లేదు అంటూ ఎంఎన్ కామెంట్ చేస్తున్నారు. అలాగే స్నిగ్ధ చంపేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు. బిగ్ బుల్ వాళ్ళ ఫాదర్ ఈరోజు ఎందుకు బాక్స్ మర్చిపోయారంటూ బిగ్ బుల్ కామెంట్ చేస్తున్నారు.
ఇక మదర్ మీద డౌట్ అంటూ ఫన్ విత్ సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారు. సార్ రకరకాల కామెంట్ చేస్తున్నారు, మనం ఇప్పుడు ఏం మాట్లాడలేం, పోలీసులు నిగ్గు తేలుస్తారు. ఇక సయీద్ మోయిజ్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తెలంగాణ పోలీస్ అంటూ సయీద్ మోయిజ్ కామెంట్ చేస్తున్నారు. పద్దు కొత్త చిన్న పిల్లలకు కూడా ఎక్కడ సేఫ్ లేకుండా ఉంటే అసలు భయం వేస్తుంది అంటూ పద్దు కామెంట్ చేస్తున్నారు. రిషి వీన్ని ఎన్కౌంటర్ నడి రోడ్డు మీద చేయాలి సార్ అంటూ రిషి కామెంట్ చేస్తున్నారు. అలాగే అఫ్జల్ అలీ కొత్వాల్ ఎందుకు చంపారు అసలు అంటూ కామెంట్ చేస్తున్నారు. లైంగిక దాడిగా భావిస్తున్నారు కొత్వాల్. అలాగే సాయి కుమార్ ఇంత దారుణం చేసిన మన దేశంలో ఫాస్ట్ పనిష్మెంట్ లేవు అంటున్నారు సాయి కుమార్. అలాగే సలోమి కటిక సలోమి నాకు తెలిసి వాళ్ళ డాడీకి అఫైర్స్ ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీకి బయట వాళ్ళతో గొడవ ఉండొచ్చు, ఈ కోపంతో పాపను చంపి ఉంటారంటూ సలోమి కామెంట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఆ పోలీస్ విచారణ తేలబోతుంది, మనం ఎలాంటి కామెంట్ను మనం సమర్థించలేం సలోమి కట్కి. రైట్, ఇక భానుచందు వాడిని చంపాలి, ఆ పేరెంట్స్ బాధ వారికి రాకూడదు అంటూ ఎవరికి రాకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సాని కొండలు క్రైమ్ మీద గవర్నమెంట్ సీరియస్గా ఎఫెక్ట్ పెట్టాలి. అలాగే తులసి దర్శనం ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి డైలీ అంటూ పెడుతున్నారు. మనోజ్ కుమార్ ఇట్లాంటి ఒక బూతు పదం వాడాడు ఉరి తీయాలంటూ, సారీ ఇది సెన్సార్డ్ వర్డ్ ఇది మనోజ్ కుమార్, నేను మీ కామెంట్ చదవలేను. రాజేష్ రాజు చంపేయాలంటూ కామెంట్ చేస్తున్నారు. ఎన్ఎస్ఎస్ రెడ్డి పాపం తల్లి ఎందుకు చేసి ఆ తల్లి అంతలా ఏడుస్తుందా, బాధతో చేసి ఉంటే ఆమె చేసి ఉంటే ప్రతి వాళ్ళను ఒకే కోణంలో చూడొద్దు, తల్లి ఆవేదన అక్కడ కనబడుతుంది అంటున్నారు. సరే, మీ రకరకాల అభిప్రాయాలు మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏం పెడుతున్నారు, నేను అవి చదివి వినిపిస్తున్నారు, అవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలబోతాయి. మనం ఇప్పుడేం ఎలాంటి కామెంట్ని సమర్థించలేం. రైట్, ఇక ప్రేమ మైత్రి ఇమీడియట్ షూట్అవుట్ ఆర్డర్స్ ఇవ్వాలి ఇలాంటి వాటికి అంటున్నారు. ఇక సావిత్రి చంపాలి అదే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. క్రాంతి క్రైమ్ ఎక్కువ అయింది, పోలీసులు మేల్కోవాలంటూ క్రాంతి సజెస్ట్ చేస్తున్నారు. ఇక ప్రీతి పాపమంటూ పెడుతుంది. సిద్ధు యాదవ్ అసలు ఎందుకు చేస్తారు ఇవి అన్ని హత్యలు, డే బై డే బ్రేకింగ్ న్యూస్ ఓన్లీ మర్డర్, దీనికి సొల్యూషన్ లేదా తెలంగాణ స్టేట్లో అంటున్నారు. ఇక శ్రీవాణి వాటిని ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. మాధవి ఇప్పుడు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇలాంటి వాళ్ళకి శిక్ష వేయండి అంటూ మాధవి ముప్పిడి సజెస్ట్ చేస్తున్నారు. ఏఎన్ క్రియేషన్స్ అసలు ఏమైంది అంటున్నారు. సహస్ర అనే 12 ఏళ్ల బాలికని అత్యంత కిరాతకంగా సంగీత్ నగర్లో హత్య చేశారు ఏఎన్ క్రియేషన్స్. అలాగే వేదశ్రీ ఆల్రౌండ్ వాళ్ళ ఫాదర్ను చూస్తే డౌట్గా ఉంది అంటున్నారు. సరే, ఒకరు ఫాదర్ అంటున్నారు, ఒకరు మదర్ అంటున్నారు. ఎందుకంటే ఇటీవల కాలం జరుగుతున్న ఇన్సిడెంట్లను బట్టి రకరకాల సందేహాలు మీకు రావచ్చు, కానీ అవన్నీ కూడా మనం సమర్థనీయం కాదు, పోలీసుల విచారణలో తేలుతాయి. మనం ఇప్పుడు వాటి గురించి ఏం కామెంట్ చేయలేం. ఇక లుక్స్ లైక్ నాట్ రేప్ అటెంప్ట్ సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్, మేబీ మదన్ మోహన్ ఈ మాట అంటున్నారు. ఇక ఇలాంటి దారుణాలు తెలంగాణ జరగకుండా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలంటూ సతీష్ కుమార్ చెప్తున్నారు. ప్రశస్త కుక్కటిపల్లిలో మనుషులు బాలేరు ప్రశస్త అంటున్నారు. అందరూ అలా ఉండరండి, బహుశా మరి ఆ క్రైమ్ జరిగిన చోట్లో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఇక నజ్రీన్ బేబీ ఒక కామెంట్ చదివారు, కొంత సెన్సార్డ్ కామెంట్ ఇది, నేనేం చెప్పలేను, కోసి పడేయాలంటున్నారు. ఇక అలాగే షేక్ అహ్మద్ ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా ఉంటే ద్రోహులను ఉరి తీయాలి లేదా చట్టాలు కఠినంగా ఉండాలంటున్నారు. పాప్ ప్రదీప్ ఇండియన్ గవర్నమెంట్ వరెస్ట్ అంటున్నారు. నో ప్రదీప్, ఇది మనం మొత్తం గవర్నమెంటే బ్లేమ్ చేయలేం, అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఇదంతా పోలీసుల విచారణలో తేలబోతోంది. ఇక అలాగే ప్రదీప్ ఫెయిల్యూర్ ఇన్ లా అండ్ ఆర్డర్, మేబీ మనం అలా కామెంట్ చేయలేం, అక్కడ పరిస్థితులు ఏంటో మనం చెప్పలేం పూర్తి స్థాయిలో, అలా ఎవరిని బ్లేమ్ చేసే సిచ్యువేషన్ లేదు ఇక్కడ. ప్లీజ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అంటున్నారు ప్రసన్న గౌరు. అలాగే కటకం టీవీ ఎంటర్టైన్మెంట్ పాప స్కూల్కి వెళ్ళలేదా, మేబీ వెళ్ళలేదు, ఇంట్లో ఉంది. సో ఒంటరిగా ఉన్న పాపపై బహుశా ఏదో దారుణానికి ఒడుగట్టపోయి ప్రతిఘటిస్తే చంపినట్టుగా తెలుస్తోంది కటకం. అలాగే కోటేశ్వరరావు యాక్షన్ ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. ఇక సార్ సీసీ కెమెరాలు చెక్ చేయండి అంటున్నారు మనోజ్ కుమార్. అఫ్కోర్స్ సీసీ కెమెరాలో నిందితుని గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే అందిన తాజా వార్త ఇది, ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేశాం. నిందితుని సీసీటీవీలో గుర్తించినట్టుగా తెలుస్తోంది, నిందితుడు నడుచుకుంటూ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అది పెంట్ హౌస్లో ఉంది, వాళ్ళ ఇల్లు పెంట్ హౌస్లో ఉంటున్నారు ఆ ఫ్యామిలీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ బాబు చిన్నోడు స్కూల్కి వెళ్ళాడు, ఈ అమ్మాయి పాపం స్కూల్కి వెళ్ళలేదు, 12 సంవత్సరాల ఒక మైనర్, ఒక టీనేజర్, ఇప్పుడిప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతున్న ఆ పాపను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం కూకట్పల్లి సంగీత్ నగర్లో జరిగింది ఘటన, చాలా దారుణమైన ఘటన. 12 ఏళ్ల సహస్ర అనే బాలికని ఎందుకు చంపాల్సి వచ్చింది? శత్రువులు ఉన్నారా, లైంగిక దాడా, ఆర్థిక లావాదేవీల, కుటుంబ కలహాల,
ఏంటనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. 12 ఏళ్ల బాలికని కిరాతకంగా చంపారు. ఛాతిపై, పొట్టపై, పక్కకు ఎక్కడ పడితే అక్కడ పొడిచి చంపారు. ఆ దృశ్యాలు మేము మీకు చూపించలేకపోతున్నాం, కొన్ని నిబంధనల మేరకు చూపించలేకపోతున్నాం. ఇలాంటి క్రైమ్ వార్తల గురించి మీకు పదే పదే చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, మీ ఇంట్లో కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే దుండగులు ఇళ్లలోకి చేరి హత్యలు చేస్తున్న దాఖలాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు అదే సహస్ర హత్య ఉదంతం. కూకట్పల్లిలో దారుణం జరిగింది. సంగీత్ నగర్లో తండ్రి బైక్ మెకానిక్, తల్లి ల్యాబ్ టెక్నీషియన్, ఇద్దరు అమ్మా నాన్న ఆఫీస్లో ఉంటే అమ్మాయి హత్యకు గురైంది. ఏం జరిగింది? ప్రస్తుతం పోలీసులు అదే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా మీకు బిగ్ టీవీ స్పాట్ నుంచి లైవ్ విజువల్ చూపించాము. మా కొలీగ్ కూడా పూర్తి స్థాయి వివరాలు అందించారు. అనిల్ అక్కడి నుంచి క్లూస్ టీమ్స్, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, అలాగే ఆ ప్రాంతంలో రక్త మరకలు, బట్టలు అన్నీ కూడా సేకరించి అక్కడి నుంచి ఆధారాలు సేకరించబడతాయి. ఎస్, ఒకసారి మళ్ళీ నేను కామెంట్స్ సెక్షన్ వెళ్తాను. చాలామంది సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఒకటే చెప్తున్నారు, వాడిని ఎన్కౌంటర్ చేయాలి నడి రోడ్డుపై అంటూ అందరూ కూడా సీరియస్గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఒక హానెస్ట్ ఎంక్వైరీ నెసెసరీ సార్ అంటూ రాకేష్ యాదవ్ కామెంట్ చేసిన పరిస్థితి. ఇక కళ్ళమంటతో ఎవరో తెలిసిన వాళ్ళే చేసుంటారంటూ తిరుపతి జుట్టు కామెంట్ చేస్తున్నారు. అలాగే అనిల్ కుమార్, పాస్టర్ అనిల్ కుమార్, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పాస్టర్ అనిల్ కుమార్ కూడా కామెంట్ చేస్తున్న సందర్భం మనకు కనబడతా ఉంది. రైట్, రకరకాల మనుషులు ఉన్నారు. నిజంగా చిన్నపిల్లల్ని చంపడం ఏంటి, చాలా బాధాకరం అంటూ శ్రీరామ కామెంట్ చేస్తున్న మనకు కనబడుతూ ఉన్నాడు. వై కిడ్ వాజ్ నాట్ గోయింగ్ టు స్కూల్, తెలుగు వంటిల్లు కామెంట్ చేస్తున్నారు. ఇక బహుశా మరి ఆ పాప ఎందుకు ఇవాళ వెళ్ళేదో, వర్షం కారణంగా వెళ్ళేదా లేదా ఆరోగ్యం బాగాలేక కానీ దారుణ హత్యకైతే గురైంది. ఇక నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ చాలామంది ఎన్కౌంటర్ చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక టైంపాస్ చెయ్యొద్దు అంటూ కార్తిక్ కామెంట్ చేస్తున్నారు. అంటే తొందరగా శిక్ష పడాలి, ఎంక్వైరీ జరగాలంటున్నారు. శివ ఉబెర్, వాళ్ళ అమ్మ అప్పుడు ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళ మదర్ డ్యూటీ చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్గా. ఇక ఒక హానెస్ట్ ఎంక్వైరీ అంటున్నారు రాకేష్. అలాగే ఇక కఠిన శిక్షలు అమలు చేయాలి ప్రభుత్వాలు అంటున్నారు. రాయల్ సోఫా మేకర్స్ ఎన్కౌంటర్ ప్లీజ్ అంటున్నారు. వాటిని కూడా ఇలానే చంపాలంటూ ఫన్నీ వీడియో ఛానల్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య ఇలాంటి క్రైమ్స్ చాలా ఎక్కువైతున్నాయంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. ధన ప్లీజ్ అరెస్ట్ ఇమ్మీడియట్లీ, వాడిని చంపేయండి అంటున్నారు. వాడిని పట్టుకునే పనిలోనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రైట్, పద్మ వేమూరి చంపేయండి వాడిని అంటూ కామెంట్ చేస్తున్న పరిస్థితి. వాడిని ఎన్కౌంటర్ చేయాలంటూ బేతం శ్రీను కామెంట్ చేస్తున్నారు. అలాగే సావిత్రి, సేఫ్టీ లేదు గర్ల్స్కి అసలు అంటూ కామెంట్ చేస్తున్నారు. సాయి కుమార్, కిడ్స్ మీద క్రైమ్ టాలరేట్ చేయొద్దు, ఎన్కౌంటర్ దట్ ఫెలో అంటూ సాయి కుమార్ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద దారుణ హత్యకు సంబంధించి చాలామంది స్పందిస్తున్నారు. హౌ టు సర్వైవ్ అంటూ సావిత్రి, ఎస్ శివ ఉబేర్, వాడి చంపినప్పుడు పక్కన ఎవరు లేరా, వాడు చంపినప్పుడు పక్కన ఎవరు లేరా, మేబీ ఇంకా ఎంతమంది నిందితున్నారో అదే సందేహం ప్రస్తుతం. మరి ఎవరున్నారు ఏంటనేది దర్యాప్తులో తేలబోతుంది. వాళ్ళ రిలేటివ్స్ అనుకుంటా అంటూ కిరణ్ దారబోయినా అదే అన్ని కారణాలు ఉన్నాయి. బహుశా చుట్టాలా, ఆర్థిక కారణాలా, లేదా ఇతరత్ర ఫ్యామిలీ కలహాల, గొడవల ఏంటనేది తేలాల్సింది. సో అష్మా, ఇట్ మే బీ రేప్ అంటున్నారు. మేబీ అదే డౌట్ వస్తుంది, లైంగిక దాడే అంటూ ప్రాథమికంగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో రైట్, సో ఇంట్లో ఎవరు లేరు, దొంగతనం చేయడానికి ఎవరు తెలిసిన వారు వచ్చి ఉంటారు. ఆ పాప ఉండేసరికి గుర్తుపడుతుందని చంపేశారేమో, మేబీ అయి ఉండొచ్చు. ఏఎస్ఆర్ మేబీ ఆ పరిస్థితి కూడా ఉండొచ్చు. బెన్నీ మ్యూజిక్, నిందితుని ఉరిశిక్ష తీయాలి ఖచ్చితంగా. రైట్, ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి. బహుశా దొంగలు, మరి దొంగలైతే ఆ పెంట్ హౌస్లో ఉన్నారు. ఈ పెంట్ హౌస్ పైకి ఎవరు రారు అనే ధైర్యంతోనా, బహుశా అక్కడికి ఎవరికి వినపడదు, అర్థనాదాలు చేసినా ఎవరికి, బహుశా నిజంగా అక్కడ అదే జరిగింది. ఆ పాప ఎంత అరిచుంటుందో కదా, ఒక్కొక్క కత్తిపోటుతో పాప ఎంత విలవిల్లాడుంటుందో కదా. ఈ వార్త చెప్తుంటేనే బాధేస్తోంది. ఆ దృశ్యాలు మీకు చూపించలేకపోతున్నాం. దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి నిజంగా. ఆ పాపని అంత కిరాతకంగా ఛాతిపై, పొట్టపై పొడుస్తుంటే పాపం, ఆ పాప ఎంత విలవిల్లాడిందో, ఎంత దారుణంగా ఆ పెయిన్ అనుభవించి చచ్చిపోయిందో తెలియదు. తల్లిదండ్రులు వచ్చేసరికి రక్తపు మడుగులో కొట్టుకొని ఆ పాప చనిపోయింది. ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి పాప మదర్ రియాక్ట్ అయ్యారు, చూద్దాం. ఏం చేస్తారు సార్, మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి.
మాట్లాడితే ఏం చేస్తారో చెప్తే నేను మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి. మీకు రేటింగ్సే కావాలా? నా పిల్లకి ఏమన్నా న్యాయం చేస్తారా చెప్పండి. న్యాయం చేస్తారా? న్యాయం చేస్తారు. నాకేం తెలుసు సార్, నేను డ్యూటీకి వెళ్తాను, మార్నింగ్ వెళ్తాను సార్. ఒక్క నిమిషం సార్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంచిన ఒకటి చిన్నప్పటి నుంచి ఉండాలన్న నమ్మకంతోనే పోతాంగా ఎవరమైనా. 4 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడు ఉంటారు, ఒక్కరొక్కరు కూడా సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు ఒకరు లేకపోతే ఒక్కరు కూడా ఉంటారు. కాకపోతే మేము వెళ్ళినాము 9 o'clock వెళ్ళినాం, పోనీ డే అంతా అంటే ఏమో అనుకోవచ్చు. మళ్ళీ మేము ఇంకా నయం ఎప్పుడు నైట్కి వచ్చేవాళ్ళం, కానీ ఈసారి బాక్స్ మర్చిపోయిందని 12:30కి వచ్చింది మా ఆయన. అలా జరిగింది. మార్నింగ్ పుట్టనేగా పొద్దున పాప స్నానం చేసుకొని బాక్స్ ఇచ్చొస్తుంది మమ్మీ అని చెప్పిన ఆమె 12:30కి అలా జరిగిందంటే దేనికోసం జరిగిందని నేను ఎలా చెప్పాలి చెప్పండి సార్. నేను స్నానం చేసుకుంటే సార్, ఆమె స్నానం చేసుకుంటే చిటితల్లి నువ్వు స్నానం చేస్తావు, వెనకాల కూడా నడవదు, ఎందుకట్లా స్నానం చేసావు, కర్రగా అవుతావే, మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలని స్నానం చేసుకుంటే మళ్ళీ పోయింది బాత్రూంలోకి. దాని తర్వాత నేను చెప్పేసి వెళ్ళిపోయినా. మళ్ళీ ఈ బిల్డింగ్ లో చుట్టుపక్కల అన్నిట్లో ఎంక్వైరీ చేయండి. అనుమానం అంటే నేను ఉండొచ్చు. మీరు వెళ్ళే టైంలో కానీ చుట్టుపక్కల 2-3 రోజులలో కానీ మీకు ఎక్కడ కూడా అనుమానాస్పదంగా ఎవరు కనిపించిన దాఖలాలు లేవా? అది అడుగుతున్నాను సార్. నేను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock వస్తాను. వాళ్ళ డాడీ 11కి వస్తాడు. ఎలా తెలుస్తుంది సార్? సార్ చుట్టుపక్కల ఎక్కడన్నా ఇట్లా జరిగిందంటేనన్నా మనము ఉండొచ్చు ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని, కానీ ఎప్పుడు నా బంగారు తల్లి అట్లా జరిగితే నేను ఏమనుకోవాలి?